హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే 13 ఇయర్స్ ఓల్డ్ బేబీది ఆల్రెడీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశాను లెహంగాది. ఇప్పుడు బ్లౌజ్ లైనింగ్ క్లాత్ అనేది మనము తడిపి ఆరబెట్టుకొని నీట్గా ఐరన్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఓపెనింగ్స్ అనేది ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. 12 ఇంచెస్ మార్జిన్ చేసి పెట్టుకున్నాను. 1 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్, షోల్డర్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచెస్. బొద్దుగా ఉంటేనేమో మీరు షోల్డర్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి. చెస్ట్ లెంత్ అనేది 7 ఇంచెస్, 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 6.5 ఇంచెస్. అందుకని మనం 1 ఇంచ్ పైనకి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని మనం రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. చూసిరా నాకు కరెక్ట్‌గా వచ్చింది. వేస్ట్ లెంత్ అనేది 6 ఇంచెస్, డాట్స్‌కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. దాని తర్వాత టోటల్‌గా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. నెక్ డౌన్ అనేది 3 ఇంచెస్. కింద వెడల్పు అనేది కరెక్ట్‌గా డ్రా చేసుకోవాలి. కింద నుంచి నేను లెంత్ తీసుకునేటప్పుడు ఒక పావు ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఖర్చుకి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది. అందులో కరెక్ట్‌గా మడత పెట్టుకొని మనం 4 ఇంచెస్ అనేది డాట్స్‌కి హైట్ తీసుకుంటే సరిపోతది. మనది హాఫ్ ఇంచ్ అనేది కింద నుంచి పైనకి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. ఎట్లాంటి ఫోల్డింగ్స్ లేకుండా ఇట్లా బ్లౌజ్ అనేది నీట్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ మనం మార్జిన్ తీసుకున్నామో అక్కడక్కడ కరెక్ట్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. టక్ మార్క్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూయించిన విధంగా బ్యాక్ సైడ్ కూడా నీట్‌గా అట్లా డ్రా చేసుకుంటే బిగినర్స్‌కి కూడా చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. నేను ఇది ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు బ్యాక్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్‌కి లోతు కూడా ఆల్రెడీ మీరు ఈ వీడియోలో చూసారు కదా! నేను తీసేసుకున్నాను. సేమ్ ఫ్రంట్ అనేది ఎట్లా తీసుకున్నానో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లాగే నీట్‌గా మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. కాకపోతే మనం ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకున్నట్టు బ్యాక్ పార్ట్ అనేది లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్మ్ హోల్ రౌండ్‌కి. డాట్స్ అనేది నేను లెంత్ అనేది 4 ఇంచెస్ తీసుకున్నాను. నేను బ్యాక్ సైడ్ అనేది బోట్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. అందుకని ఓన్లీ 2 ఇంచెసే తీసుకున్నాను. దాని తర్వాత నెక్ డిజైన్ అనేది వీడియోలో చూయించిన విధంగా మార్క్ చేసి పెట్టుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే యాక్చువల్‌గా ఫస్ట్ నేను ఒక డిజైన్ గీసాను. కానీ మా పిల్లలొచ్చేసి వేరే డిజైన్ అన్నారు. అందుకని మనం ఒకటి తెలిస్తే పిల్లలు ఒకటి తెలిసినట్టు ఇప్పుడు నేను ఈ డిజైన్ చేస్తేనేమో మా పిల్లలొచ్చిన తర్వాత ఆ డిజైన్ వద్దు వేరే డిజైన్ కావాలనేసి నేను మళ్ళా వేరే డిజైన్ అనేది కట్ చేశాను. అది కూడా మీకు తెలిసిపోతది వీడియోలోనే. నేను ఎట్లా నెక్ డిజైన్ అనేది ప్లాన్ చేస్తున్నా అనేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్‌గా మార్క్ చేసి పెట్టుకోవాలి. బ్లౌజ్ అనేది చాలా బాగా టర్న్ ఔట్ అయింది. ఈ మెజర్‌మెంట్స్ అయితే సన్నగా ఉండే పిల్లలకి చాలా నీట్‌గా సరిపోతది. చూసారా? మా పిల్లలనేది ఈ డిజైన్ పెట్టమన్నారు. అందుకని మళ్ళా నేను ఈ డిజైన్ తీసుకున్నాను. ఇప్పుడైతే నేను మళ్ళీ హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. కిందికి ఏ ఫోల్డింగ్స్ లేకుండా నీట్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్స్ అనేది 2 మడతల మీద కట్ చేసుకోవాలి. నేను లెంత్ అనేది 7 ఇంచెస్ తీసుకున్నాను. కింద ఆర్మ్ రౌండ్ అనేది 4 ఇంచెస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్‌కి మార్జిన్ చేసుకున్నాను. కింద 3 ఇంచెస్ అనేది తీసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్‌కి మళ్ళీ మార్జిన్ చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ అనేది 6.5 ఇంచెస్ ఆల్రెడీ మీకు చెప్పాను గదా! నేను పఫ్ స్లీవ్స్ అనేది పెడదాం అనుకుంటున్నాను. చూసారా కరెక్ట్‌గా మనం పావించ్ అనేది తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే పావించి తక్కువ తీసుకుంటేనే మన కర్వ్‌లో అనేది కరెక్ట్‌గా వచ్చేస్తది. ఒకవేళ కరెక్ట్‌గా 6.5 ఇంచెస్ అనేది మార్జిన్ చేసుకుంటే మనకి కర్వ్‌లో అనేది ఎక్స్ట్రా లెంత్ అయిపోతది కాబట్టి అక్కడ పావించి తగ్గించుకోవాలి. నేను పఫ్ స్లీవ్స్ పెట్టుకున్నాను కాబట్టి పఫ్ స్లీవ్స్ అనేది 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ చేసుకొని సేమ్ వీడియోలో చూయించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా చేస్తే పఫ్ స్లీవ్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను ఓన్లీ స్లీవ్స్ మళ్ళీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను.
మనం ఎక్కడెక్కడ మార్క్ చేసుకుంటున్నామో అక్కడక్కడ మొత్తం టక్స్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా కంప్లీట్‌గా డ్రా చేసి పెట్టుకుంటే మనకి నీట్‌గా వస్తది. మళ్ళీ మర్చిపోము గూడా. ఒకవేళ కొన్ని రోజుల తర్వాత స్టిచ్ చేసినా గూడా మనం మర్చిపోము. ఇప్పుడు మెయిన్ క్లాత్‌ని మనం నీట్‌గా ఫోల్డ్ చేసి పెట్టుకొని, లైనింగ్ క్లాత్‌ని దాని మీద పెట్టేసి కట్ చేసి పెట్టుకోవాలి. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ అనేది నేను హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాను. దాని తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకునేటప్పుడు గూడా మనం లైనింగ్ క్లాత్ నీట్‌గా సెట్ చేసుకొని అది ఎటు సైడ్ వస్తుంది ఏంటి, అది ఉల్టానా, సీదానా అన్నీ కరెక్ట్‌గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందే. ఎందుకంటే వాడిని కట్ చేసుకొని కుట్టిన తర్వాత ఏం చేయలేము. ఇలా ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అనేది ఫస్ట్ నేను వేరే నెక్ డిజైన్ ప్లాన్ చేసిన గదా! మా పిల్లలు అదొద్దనేసి ఇది ప్లాన్ చేసిర్రు. అందుకని నీట్‌గా మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేసుకొని, ఆ మార్క్స్ మీదనే కరెక్ట్‌గా స్టిచ్ చేయాలి. ఇలా ఫాస్ట్‌గా స్టిచ్ చేస్తే సరిపోతది. ఒకవేళ మీకు అది జారిపోతున్నట్టు అనిపిస్తే, మీరు దాన్ని నీట్‌గా పిన్స్ సహాయంతో ప్లేస్ చేసి పెట్టుకోవచ్చు. మనకి మెయిన్ క్లాత్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేయాలి. దాని తర్వాత మనం ఉల్టా తీసేసుకుంటే లైనింగ్ క్లాత్ అనేది వెనకాలకు వెళ్ళిపోతుంది. మెయిన్ క్లాత్ అనేది ముందుకొచ్చేస్తది. కరెక్ట్‌గా కట్ చేసుకొని ఎక్కడెక్కడ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయో అక్కడ కొద్దిగా కుట్టనేది తెగిపోకుండా వీడియోలో చూయించిన విధంగా కరెక్ట్‌గా కట్ చేయండి. చూసారా? అట్లా కరెక్ట్‌గా కట్ జేయాలి. దాని తర్వాత దాన్ని ఎనకాలకి ఫోల్డ్ చేసుకొని, మళ్ళా దాని మీద గూడా స్టిచ్చింగ్ అనేది జేయాలి. మనం స్టిచ్చింగ్ జేసేటప్పుడు దాన్ని లాగొద్దు. కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది జేస్తూ ఉండాలి. కిందికి లైనింగ్ క్లాత్ అనేది ఒక్కొక్కసారి మడత పడిపోతున్నట్టయితది. అలా గూడా గాకుండా కాన్సంట్రేషన్ అనేది దీని మీదనే పెట్టేసి నీట్‌గా స్టిచ్చింగ్ అనేది జేయాలి. మన కర్వ్స్ దగ్గర గూడా సూది అనేది అందులోకి దించి, మనం బ్లౌజ్ అనేది సెట్ జేసుకొని, మళ్ళా స్టిచ్చింగ్ అనేది జేయాలి. చూసారా? ఇట్లా చేస్తే నెక్ అనేది అయిపోయింది. దాని తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసినంక గూడా స్టిచ్ చేసేసి చూసారా పిన్స్ సహాయంతో ప్లేస్ చేసుకొని, పిన్స్ తీసుకుంటూ మెల్లమెల్లగా కుట్టాలి. మొత్తం నీట్‌గా కుట్టేసుకుంటే సరిపోతది. ఇప్పుడు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఎక్స్‌ట్రా ఉన్న మన మెయిన్ క్లాత్ అనేది ఎక్స్‌ట్రా ఉంది గదా! ఆ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం నీట్‌గా కట్ చేసుకొని, ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాం గదా! 4 ఇంచెస్ అనేది లెంత్. ఆ డాట్స్ గూడా నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు గూడా రైట్‌ది రైట్ హ్యాండ్ సైడ్‌కుండాలి. లెఫ్ట్‌ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కుండాలి. మనం నుంచి పైనకి స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తున్నాను దానికి కిందకి. టక్స్ పాయింట్ దగ్గర గూడా కరెక్ట్‌గా స్టిచ్ చేయాలి. మనకు టక్స్ పాయింట్ అనేది మ్యాచ్ గావాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది నాకు తక్కువ పడితే రెండిటిని ఫోల్డ్ చేసి పెట్టుకొని, నేను కిందికి స్టిచ్ చేశాను. కిందికి స్టిచ్ చేసి దాన్ని పైనకి మళ్ళా స్టిచ్ చేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ కింద పైన స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాన్ని మళ్ళా ఎనకాలకి ఫోల్డ్ చేసుకొని చూసారా? వీడియోలో చూయించిన విధంగా లోపటికి అనుకొని మళ్ళా స్టిచ్ చేయాలి. చూసారా? రైట్‌ది రైట్ హ్యాండ్ సైడు, లెఫ్ట్‌ది లెఫ్ట్‌కి రావాలి ఖచ్చితంగా డాట్స్ అనేది. 2 ఒకటి సైడ్ మాత్రం ఉండొద్దు. 2 మాత్రం ఆపోజిట్ సైడ్‌లోనే ఉండాలి. దీని పైనుంచి మళ్ళా స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ విడ్త్‌తోని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడు చూసారా? బ్యాక్ సైడ్ అనేది నెక్ మోడల్ అనేది వేరే డ్రా చేసిన. ఏదిష్టమైతే అది డ్రా చేసుకోండి నెక్ డిజైన్ అనేది. మీరు లెంత్ మాత్రం 12 ఇంచెస్ తీసుకుంటే సరిపోతది. 13 ఇయర్స్ ఓల్డ్ బేబీకి సన్నగా ఉంటే మాత్రం. ఆ ఎడ్జెస్ కుట్టేటప్పుడు మాత్రం సూది మొన అనేది అందులోకి దించి కరెక్ట్‌గా దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. మనకి టైలరింగ్ అనేది ఖచ్చితంగా ఓపిక ఉంటేనే చాలా బాగా కుట్టగలుగుతాము. బిగినర్స్‌కి గూడా ఓపికనే తెచ్చుకొని ఫస్ట్‌లో మిస్టేక్ పోయింది. నాకు రావట్లేదు అన్న డిసప్పాయింట్ గాకుండా మనం చాలా స్పోర్టివ్‌గా తీసుకొని
స్టిచ్ చేయాలి. చూసారా ఎంత బాగా వచ్చింది? దాని పైనుంచి మళ్ళా కుట్టు వేయాలి. చూసారా సూది మొన అదే అందులోకి దించేసి దాన్ని టర్నప్ జేయాలి గానీ, డైరెక్ట్‌గా మనము అది తీసి మాత్రం టర్న్ చేయొద్దు. ఎందుకంటే అప్పుడు మనకి కుట్టనేది కొద్దిగా వేరే దగ్గర రావడానికి ఛాన్స్ ఉంటది. మెల్లమెల్లగా ముందుకు జరుపుకుంటూ, ఎనకాల మొత్తం సెట్ జేసుకుంటూ, లైనింగ్ క్లాత్ అనేది ఫోల్డింగ్స్ గాకుండా స్టిచ్చింగ్ అనేది రావాలి. ఫస్ట్ అనేది ఎవరికైనా బ్లౌజెస్ అనేవి పర్ఫెక్ట్‌గా రావు. కుడుతుంటూనే మనకి ఏదైనా వస్తది. అందుకే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని అంటారు ఎవరైనా గూడా. ఏదైనా ప్రాక్టీస్ జేస్తూనే వస్తది. ఇప్పుడు ఉల్టా తీసి కుట్టుకున్న తర్వాత మళ్ళా మొత్తం లైనింగ్ అనేది దానికి అటాచ్ జేసేసి ఎక్స్‌ట్రా ఉన్న మెయిన్ క్లాత్‌ననేది కట్ జేసుకుంటే సరిపోతది. అట్లా నీట్‌గా కట్ జేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఉంటే గూడా మనకి పిల్లలకి కొంచెం కుచ్చుకున్నట్టు అనిపిస్తది. ఇప్పుడు డాట్స్ కుట్టుకుంటున్నాను. డాట్స్ అనేది ఖచ్చితంగా చిన్న పిల్లలకి 1 ఇంచ్ ఉంటే సరిపోతది. అటు హాఫ్ ఇంచ్, ఇటు హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఉంటే సెట్ అయిపోతది. కిందికి నేను షేప్ బెల్ట్ అనేది కుడుతున్నాను. షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు గూడా మనకి ఎక్కడైతే డాట్స్ వస్తాయో అక్కడ కొద్దిగా ఇట్లా కొద్దిగా ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోతది. దీన్ని మళ్ళా వెనకాలకి తీసుకొని ఫోల్డ్ చేసుకుంటూ దాని పైన ఒక స్టిచ్ మళ్ళా ఫ్రంట్‌కి టర్న్ చేసుకొని మళ్ళా ఆడ పైన గూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అట్లయితే మనకి నీట్‌గా కుట్టనేది గట్టిగా ఉంటది. మనం డాట్స్ కుట్టేటప్పుడు గూడా మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ఆపోజిట్ సైడ్‌లో ఉండాలి అవి 2 సేమ్ సైడ్ మాత్రం ఉండగూడదు. చూసిర్రా నేను మధ్యలో మనకి రెక్టాంగిల్ షేపొచ్చిన దగ్గర మధ్యలో కుట్టు వేసుకొని, అటు ఇటు పావించి మందం వదిలిపెట్టుకొని మొత్తం 3 కుట్లు వేసుకున్నాను. 3 కుట్లు వేసుకొని మధ్యలో కట్ జేసుకున్నాను. అట్లా చేసుకుంటే ఏందంటే మనకు కరెక్ట్‌గా వస్తది. దాని తర్వాత నేను ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ గూడా స్టిచ్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఉక్స్ బెల్ట్, కాజా బెల్ట్ కావాలంటే గూడా దాన్ని మట్టుకే వీడియో చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను గూడా ఒకప్పుడు బిగినర్‌నే. కానీ మిషన్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు మా పిల్లలిద్దరికీ నేను లెహెంగాస్ అనేవి నేనసలు బయట ఇవ్వనే ఇవ్వను. నేనే స్టిచ్ చేస్తాను. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే మనది మనమే స్టిచ్ చేసుకుంటే మనం ఎన్నో పైసలు సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. హుక్స్ బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు కాజా బెల్ట్ స్టిచ్ చేశాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అనేది మెయిన్ క్లాత్ అనేది కరెక్ట్‌గా పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది దాని మీద పెట్టేసి, మనం స్టిచ్ చేసుకొని, దాన్ని ఉల్టా తీసేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తేనే అర్థమైతది ఇవన్నీ. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు అది జారిపోతున్నట్టు అనిపిస్తే, మీరు పిన్స్ పెట్టుకొని, ప్లేస్ చేసుకొని, నీట్‌గా కుట్టేసుకుంటే సరిపోతది. చూసారా ఎంత బాగా నీట్‌గా వచ్చిందో. దీన్ని ఒకవేళ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం గట్టిగా గుంజకూడదు. లైనింగ్ క్లాత్ అనేది లోపటికి ఫోల్డ్ చేసుకొని, దాని మీదంగా మళ్ళా ఇంకొక స్టిచ్ వేయాలి. దాని తర్వాత పిన్స్‌తోని మంచిగా ప్లేస్ చేసేసుకొని, మళ్ళీ దాని మీద మళ్ళీ స్టిచ్ చేస్తే సరిపోతది. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కట్ చేసుకొని, మనం పఫ్ స్లీవ్స్ కుడుతున్నాం కాబట్టి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీగా. చూసారా అక్కడ మార్క్ చేశాను గదా! అక్కడి నుంచి అక్కడి వరకు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఆ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు గూడా చిన్నది ఎట్లాంటిదైనా తీసుకొని మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది. ఇది నేను ఏదైనా ఎక్స్‌ట్రా స్టిచెస్ అనేది అనవసరంగా వేస్తే కట్ జేయడానికి తీసుకున్నాను. రూ. 10 పెడితే మీకు దొరుకుతది గూడా. ఆపోజిట్ సైడ్‌లో మనకి ఫ్రిల్స్ అనేది పావించి మందంతోని పెట్టుకోవాలి. అట్లయితే మనకి ఫ్రిల్స్ గూడా ఎక్కువొస్తాయి. చాలా నీట్‌గా వస్తాయి. ఇట్లాంటి సన్నది ఏదైనా తీసుకొని మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది స్క్రూ డ్రైవర్ గూడా యూజ్ జేయొచ్చు. మిషన్ స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి చిన్నవి చూసారా పఫ్స్ అనేది ఎంత నీట్‌గా వచ్చాయో. ఇప్పుడు మిడిల్‌కి కరెక్ట్‌గా మార్క్ జేసుకొని నేను పిన్ సహాయంతో ప్లేస్ జేసుకున్నాను. చూసారా పాయింట్స్ అనేది కరెక్ట్‌గా వచ్చినాయి. ఇక్కడ గూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు దాన్ని గుంజొద్దు. ఆ 2 ఇప్పుడు మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఉంది గదా! అది ప్లస్ బ్లౌజ్ పీస్ అనేది కరెక్ట్‌గా ఎడ్జెస్ అనేది సేమ్ బెట్టుకొని మనం ఎంత
మార్జిన్ అయితే పెట్టుకున్నామో, అంతే మార్జిన్‌కి పెట్టుకొని ఖచ్చితంగా కుట్టుకోవాలి. ఎక్స్‌ట్రా అనేది రావద్దు. నేను హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను గాబట్టి, హాఫ్ ఇంచ్ మార్జిన్‌తోనే కుట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళా ఎక్స్‌ట్రా ఒక 2 కుట్లేసుకుంటే సరిపోతది. ఎక్కడైనా మిస్ అయితే ఇప్పుడు మనం సెకండ్ టైమ్ ఏస్తున్నాం గాబట్టి కరెక్ట్‌గా వచ్చేసి చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో ఫ్రిల్స్ అనేది. ఇప్పుడు నేను సెకండ్ బ్లౌజ్‌ని గూడా కుడుతున్నాను. అగో అక్కడ లోతుది కట్ జేశాను. లోతు కట్ జేయడం గూడా నేను మళ్ళా సెపరేట్‌గా ఒక వీడియోలో పోస్ట్ జేస్తాను. ఎందుకంటే మొత్తం వీడియో పోస్ట్ జేస్తే చాలా లెంతీ అయిపోతుంది. ఒకవేళ మీకు బ్లౌజ్ జారిపోతున్నట్టు అనిపిస్తే మీరు పిన్స్‌తో ప్లేస్ జేసుకోండి. అట్లయితే మనం పిన్స్ కుట్టుకుంటూ తీసుకుంటే సరిపోతూ మంచిగుంటది. నీట్‌గా వస్తది గూడా. ఇప్పుడు నేను సెకండ్ టైమ్ కుట్టుకుంటున్నాను. రైట్ హ్యాండ్ సైడ్ కుట్టుకునేటప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది లోతు రావాలి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లోతు రావాలి. లోతనేది ఎప్పుడైనా గూడా ఫ్రంట్ సైడే ఉండాలి గానీ, బ్యాక్ సైడ్ అనేది ఉండొద్దు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని రెండిటిని తీసుకొని చూసారా హ్యాండ్స్ దగ్గర ఆహ్, మనకి హ్యాండ్స్ అనేది అది ముందుకొచ్చేటట్టే ఖచ్చితంగా మార్జిన్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ టైమ్ కుట్టుకునేటప్పుడు చూసారా ప్లస్ సైన్ అనేది ఎంత బాగా నీట్‌గా వచ్చిందో. ఇట్లా కుట్టుకుంటే మనకి లెహంగా అనేది నీట్‌గా టర్న్ అవుతుంది. చూసారా ఎంత బాగా ఉందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే నాకు మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయండి. రీల్స్ గూడా చాలా బాగా వచ్చాయి. నేను పైన బ్యాక్ హుక్స్ అనేది కుట్టాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ గైస్.